కొండ మీద కోతిని పట్టుకొస్తానని ఏవేవో చేస్తానని మైనారిటీలకు హామీలు ఇచ్చి టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు 2014లో అధికారంలోకి వచ్చారు. అధికారం రాగానే మొండి చేయి చూపించారు. ముస్లిం మైనారిటీలకు ఇచ్చిన ఒక్క హామీని కూడా ఆయన అమలు చేయలేదు. హజ్ యాత్రికుల కోసం విశాఖపట్నం, విజయవాడ, రేణుగుంటల్లో హజ్ హౌసులు కట్టిస్తానని ఇచ్చిన హామీ గాల్లో కలిసిపోయింది. ముస్లిం జనాభా ప్రాతిపదికగా దామాషా ప్రకారం బడ్జెట్లో నిధులు, స్థానిక సంస్థల ఎన్నికల్లో సీట్లు కేటాయిస్తానని ఆయన హామీ ఇచ్చారు. దాన్ని కూడా ఆయన అటకెక్కించారు. పక్కాగా రికార్డులను తయారు చేసి వక్ఫ్ ఆస్తులను రక్షిస్తానని ఆయన చెప్పి మర్చిపోయారు. నిరుద్యోగ ముస్లిం యువత స్వయం ఉపాధి కోసం 5 లక్షలు, వ్యాపారం కోసం ₹1,00,000 ఇస్తానని చెప్పి అరకొరక ఇచ్చేసి చేతులు దులిపేసుకున్నారు. వడ్డీలోని ఇస్లామిక్ బ్యాంకింగ్ విధానాన్ని రాష్ట్రంలో అమలు చేస్తానని ఇచ్చిన హామీని కూడా పట్టించుకోలేదు. చంద్రబాబు ఇచ్చిన హామీల జాబితాను ఏకరవు పెడితే చాంతడంత అవుతుంది. వాటిలో ఎన్ని అమలు చేశారంటే గుడ్లు తెలియాల్సిందే. వైఎస్ఆర్ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత మైనారిటీలకు జీవనోపాధి చూపించడానికి వైఎస్ఆర్ చేయూత, వైఎస్ఆర్ ఆసరా పథకాలను అందిస్తుంది. ఈ 5 ఏళ్ల కాలంలో చేయూత ద్వారా 2,24,334 మంది మైనారిటీలకు 1,613 కోట్లు, ఆసరా పథకం ద్వారా 1,69,412 మందికి 583 కోట్లు అందించింది. 2011 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్రంలో 36.18 లక్షల మంది ముస్లింలు ఉన్నారు. వారిలో ఎక్కువ మంది చిరు వ్యాపారులు, చేతి వృత్తుల వారు. వారి ఉపాధి అవకాశాలు మెరుగుపరచడానికి వైఎస్ జగన్ ప్రభుత్వం కార్యాచరణ రూపొందించింది. నవరత్నాలతో పాటు వివిధ కార్యక్రమాల ద్వారా వారి జీవనోపాధికి ఊతమిస్తోంది. వైఎస్ఆర్ సున్నా వడ్డీ, వైఎస్ఆర్ చేయూత, వైఎస్ఆర్ ఆసరా, జగనన్న చేదోడు, వైఎస్ఆర్ వాహన మిత్ర వంటి పలు పథకాలను అమలు చేస్తుంది. 5 ఏళ్ల కాలంలో వైఎస్ జగన్ ప్రభుత్వం ఇమాములకు, మౌసములకు గౌరవ వేతనంగా 300 కోట్లు అందించింది. దానికి తోడు వన్ టైం ఆర్థిక సాయం కూడా చేసింది. తెల్ల కార్డుల మీద స్పెషల్ కోవిడ్ అసిస్టెన్సీగా మైనారిటీలకు 100 కోట్లు ఇచ్చింది. షాదీ తోఫా వంటి పథకాల ద్వారా ఆర్థిక సాయం చేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మైనారిటీల ఆర్థిక సహాయ సంస్థ ద్వారా మైనారిటీల సామాజిక, ఆర్థిక అభివృద్ధికి, శిక్షణకు, విద్యాభివృద్ధికి బ్యాంకుల ద్వారా సబ్సిడీ రుణాలు ఇప్పించడం ఆనవాయితీ. 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు హయాంలో బ్యాంకుల ద్వారా రుణాలకు 343 కోట్లు కేటాయించి 248 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. మైనారిటీల శిక్షణ, ఉపాధి పథకంలో 5 ఏళ్ల కాలంలో చంద్రబాబు ప్రభుత్వం 62 కోట్లు కేటాయించి 53 కోట్లు మాత్రమే ఖర్చు చేసింది. హామీలు ఇచ్చి వాటి చెత్తబుట్ట దాఖలా చేయడం చంద్రబాబు ప్రభుత్వం చేసిన పని. అందుకు విరుద్ధంగా వైఎస్ జగన్ ముస్లిం మైనారిటీలకు అండగా నిలుస్తున్నారు.